హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా జర్నీ. చాలామంది కామెంట్లో అడుగుతున్నారు, అన్న మీరు ఏ ఫోన్తో వీడియో షార్ట్స్ తీస్తున్నారు, ఏ మొబైల్ తోటి లాంగ్ వీడియోలు తీస్తున్నారు ఏంది అని అడుగుతున్నారు. నేను ఇంతకుముందు అయితే శాంసంగ్తో తీశానండి. ఇది ప్రజెంట్ చూడండి, ఇది డిస్ప్లే పోయింది. సో అందుకని ఇప్పుడు నేను దీంతో తీయలేకపోతున్నా. ఇది బాగుంది శాంసంగ్ ఈ ఫోను. ఇది తీసుకుని దాదాపు 2.5 years అవుతుంది. కాకపోతే ఇది డిస్ప్లే లైన్స్ వచ్చిన తర్వాత నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. చూడండి ఎట్లా ఉందో ఇవి అన్నీ. ఫస్ట్ ఈ మన లైట్గా ఉంది కదా ఈ కలరు, ఇట్లా ఈ రెడ్ కలర్లో పింక్ కలర్లో వచ్చినట్లు వస్తుందండి ఈ లైట్లు ఉన్నాయి కదా. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఈ గ్రీన్ కలర్లోకి అయితే మారుతున్నాయి. నేను వెళ్ళి శాంసంగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ సెంటర్కి వెళ్ళి అడిగాను, ఏమైంది నా ఫోన్కి, ఏంది చెక్ చేయండి అంటే వాళ్ళు చెక్ చేసి మీది డిస్ప్లే పోయింది అని చెప్పి అన్నాడు. కానీ డిస్ప్లే పోవడానికి నా ఫోన్ అయితే కింద కూడా ఎక్కడ పడలేదండి, కింద పడలేదు. అంతకుముందు OnePlusకి వచ్చాయి కదా గీతలు, అది సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల అని చెప్పి చాలామంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే నేను సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు నీది డిస్ప్లే పోయిందని చెప్పి నాకు చెప్పారు. ఇది చాలా బాగా వస్తాయండి దీంట్లో కూడా వీడియోస్. నేను చాలా వీడియోస్ దీంతోనే చేస్తాను, లాంగ్ వీడియోస్. చూడండి ఎట్లా ఉందో. ఇప్పుడు వీడియో తీద్దామంటే చూడండి, మనం వీడియోస్ తీయడానికి ఇది అసలు కనిపించడం లేదు. ఇదో కెమెరా, చూడండి మీకు చూపించడం నాకు సరిగా రావడం లేదు. బాగా చాలా బాగా వచ్చాయండి ఈ సామ్సంగ్ మొబైల్లో. కానీ సామ్సంగ్ మొబైల్స్ నేను 2 వాడాను. రెండిట్లో ఇది నాకు సేమ్ ఇదే వచ్చిందండి. నాకైతే అర్థం కాలేదు. ఫస్ట్ టైం పోయినప్పుడు నేను వెళ్ళి డిస్ప్లే చేంజ్ చేయించాను. నాకు తెలిసి అప్పుడు డిస్ప్లే 5,000 ఏమో అయింది, 4,999 రూపీస్. అయితే నేను చెప్పాను ఇట్లా పోయింది లాస్ట్ టైం. అది కామెడీ ఏంటంటే కరెక్ట్గా 6 months వచ్చింది. మీరు డిస్ప్లే వేయించాలనుకుంటే ఆలోచించి వేయించండి. ఎందుకంటే మనకు వాడు 6 months వారంటీ ఇస్తాడు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వేయించి ఇంటికి వస్తాము. వచ్చిన తర్వాత మనం అంత ముందులాగా యూజ్ చేయలేము, అట్లా పడేయలేము, ఇట్లా పడేయలేము. ఎలా జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా పెట్టాలి. అంటే పడేయడం అంటే కింద పడేస్తామని కాదండి, మామూలుగా బెడ్ మీద అట్లా పెడతాం కదా. ఇప్పుడు ఈ ఫోనే కాదు, చాలామందికి చూశాను నేను శాంసంగ్లో ఇట్లా లైన్స్ వచ్చి కంప్లీట్గా డిస్ప్లే పోతుంది. ఇంకా కంప్లీట్గా ఇంకా ఏవైతే ఆరెంజ్ ఉన్నాయి, గ్రీన్ ఉన్నాయి చూసారా, అవి పెద్ద అయిపోయి ఫోన్ మొత్తం ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది. శాంసంగ్ వాళ్ళు కొంచెం ఇది గమనించండి. ఇట్లా లైన్స్ వస్తే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో మాలాంటి వాళ్ళకి మీరు ఇలా ఫోన్స్ ఇలా లైన్స్ వచ్చి మాకు తెలియక మేము సర్వీస్ సెంటర్కి వెళ్తే ఇది డిస్ప్లే ప్రాబ్లం అంటారు. ఎందుకంటే మాకు తెలియదు కదా, మేము లోపలికి వచ్చి చూడలేము. మీరు ఏది చెప్తే అదే కదా. సో నా సజెషన్ అయితే ఫ్రెండ్స్, మీరు ఏదైనా కానీ డిస్ప్లే వేయించాలనుకుంటే 1-4 సార్లు ఆలోచించండి. ఎందుకంటే 5,000, 10,000, చాలామంది 20,000 పెట్టి కూడా వేపిస్తారు డిస్ప్లే. అది ఏంటంటే 6 months, 1 year పనిచేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మొదటికి వస్తుంది. సో ఒకసారి ఆలోచించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. బాయ్.